నువ్వు ఇలాంటావు అని నాకు తెలుసు. నైట్ నాకు మెలకు వచ్చే వరకు 11 అవుతాను. 11కి నువ్వు ఫోన్ మాట్లాడతాను. ఎవరితో మాట్లాడతానో నాకు మరి మనం ముగ్గురం ఎట్లా కలిసాం డాడీ? ఏమండి మీరు నాకు దొరకడం అదృష్టం ఏంటండి? అది నా జాతకంలో ఉందండి. ఐ లవ్ యూ అండి. ఒక్క 2000 సరే ఇస్తా గానీ మొన్న 2000 తీసుకున్నావు చిల్లర సామాన్ లెక్క. ఏం చేసిన 2000? చిల్లర సామాన్ తెచ్చిన. నేనేం చేసిన? చిట్టు చూపెట్టు, నువ్వు తెచ్చిన సామాన్ లిస్ట్ చూపెట్టు నాకు సార్. లీస్ట్ షాపులే మర్చిపోయినా నేను. అట్లా మర్చిపో. రుకో జరా సబర్ కరో. అదంతా పక్కన పెట్టు గానీ నైట్ నాకు మెలకు వచ్చే వరకు 11 అవుతాను. 11కి నువ్వు ఫోన్ మాట్లాడతాను. ఎవరితో మాట్లాడతానో నాకు ఎప్పుడు. ఇప్పుడు గయాన్ని ఎందుకు? నీకు 2000 కావాలి అంతేగా? తీసుకో. 2000 కోసం ఎందుకు తీసుకో. హాలిడేస్ ఇచ్చుడేమో గాని ఈ పొరలు అంగడి చెప్తారు. ఈ బెడ్ తీరు ఉంచుతలేరు. బొర్రుడే బొరుతారు. పొద్దుకు 10 సార్లు చదువుడు అవుతుంది నా పని. బొర్రి అటు వేరు ఇక బయటికి. A few moments later. మమ్మీ నేను ఒక విషయం చెప్పాలా? చెప్పురా తల్లి. నిన్న పారిపోయినప్పుడు మా మేడం వచ్చింది. అవునా? మరి మాట్లాడినావు మేడం తోటి? నేను ఎందుకు మాట్లాడతా? నిన్న సండే కదా. ఏ వంట రూమ్ లో చీమలది చాకుపిస్తున్నది తీసుకురా. ఎక్కడ పెట్టిందో ఏమో దొరకలేదు. ఎక్కడ పెట్టి అది దొరుకుతలేదు, కనబడతలేదు నాకు ఇక్కడ. అది ఎక్కడ పెట్టినావే మొత్తం ఇట్లా ఎక్కడ కనబడతలేదు. నువ్వు వచ్చి చూడు మరి ఒకసారి. నువ్వు ఇలాంటావు అని నాకు తెలుసు. నీకేం దొరకాయని నాకు తెలుసు. అందుకే నేను ముందే తెచ్చిడే పెట్టుకున్నా. సంతోషం మనిషికి ఆడదే సంతాపం ఆడదే మమ్మీ హాలిడేస్ లో కూడా ప్రశాంతంగా ఆడుకోనియరా అని. అయ్యో ఇప్పుడు ఏమైంది చిన్ను నీకు? ఏంది మమ్మీ సమ్మర్ క్యాంప్ అని రోజుకొక హోంవర్క్ ఇస్తాను. నేను ఎప్పుడు ఆడుకోవాలి? అట్లా చదువుకుంటేనే పెద్దయినాక ఏదో ఒక జాబ్ చేస్తావే. అవునా మమ్మీ? అవును చిన్ను. మరి నువ్వేం చదువుకున్నావు మమ్మీ? డిగ్రీ బీకామ్ చదివిన నేను. మరి అంతే చదివి నువ్వేం జాబ్ చేస్తున్నావు మమ్మీ? మరి సారాన బాగా పడతాను జనంత మెల్లదా లేవు నీళ్లు. కొంచెం ఎక్కువ అయింది అనుకుంటా. అవును మమ్మీ వాళ్ళ చదువు బాగా ఎక్కువ అయింది. పని చేసింది. ఏమంటుకున్నది రా దురద బాగా పెడతాను. విక్కీ మరి విక్కీ ఉన్నవారా? అర్థం చేసుకురారా ఒకసారి విక్కీ బాబు. తెచ్చినవా పో ఆడికపోయినారు. ఇన్ని రోజులు మనం గమనించలే కానీ మహేష్ బాబు ఫేస్ కట్ మన ఫేస్ కట్ సేమ్ ఉంటది. మనం కూడా ఈ మధ్య ఆడిషన్ లో ట్రై చేద్దాం. పోనీ మళ్ళీ మనం పోతే మహేష్ బాబు కాంపిటీషన్ అవుతుంది అందులే. నువ్వు మహేష్ బాబు అయితే మరి నేనేం కావాలి? సరే నువ్వు మహేష్ బాబు, ఆమె సమంత, నేను సీత. ఆ పండి అని ఎవరి పనులు వేసుకోపోని. A few moments later. అవును డాడీ నువ్వు ఎక్కడ పుట్టినావు? మరి ధర్మరాయపేటలో పుట్టినాం మనం. ఓహో మరి నువ్వు ఎక్కడ పుట్టినావు మమ్మీ? నేను నస్పూర్ లో పుట్టినా. మరి నేను ఎక్కడ పుట్టినా డాడీ? నువ్వు మంచిర్యాలలో పుట్టినావు బేట. మంచిర్యాల. మరి మరి ముగ్గురం ఎట్లా కలిసినాం డాడీ? ఆహా
అవునా, డిస్కౌంట్ ఏమి ఇయ్యరట్నా అది? సరే సరే ఓకే. ఫోన్లు ఎవరండి ఏమో డిస్కౌంట్లు అవి ఇవి అంటున్నావు, ఎవరు? ఏమో ఫ్రెండ్ కానీ యాక్సిడెంట్ అయిందట, వానికి ప్లాస్టిక్ సర్జరీ చేయాలట, పైసలు ₹1,00,000 దాకా అడుగుతారు. డిస్కౌంట్ ఏమంటే ఏమి ఇచ్చాడట డాక్టర్. ఆ, నాకు ఒక ఐడియా వచ్చింది, చెప్పనా? నీకు ఐడియా వచ్చిందా? ఒకసారి చెప్పి ఏంటిదో. మన ఇంట్లో ప్లాస్టిక్ బాగుంది కదా, తీసుకో డాక్టర్ కి ఇచ్చిన డిస్కౌంట్ ఇస్తారు కదా. ఎట్లుంది ఐడియా? అట్లుండదు. ఆ ప్లాస్టిక్ అంతా జమ చేసి నువ్వే పోయి ఆపరేషన్ చేయరా? నువ్వు నీ దిక్కు వాళ్ళ ఐడియా. నాకు నా ఐడియాలు ఏం నచ్చాయి. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడ. ఎవరెటివే, నువ్వు మాత్రం బిందాస్గా బతుకుదావి నీ దుంపదేగా. మమ్మీ మమ్మీ మా మేడం రోజు తప్పు లెక్కలు చెప్తాంది. ఏం తప్పు లెక్కలు చెప్పిందిరా నాకు ఒకసారి? మొన్ననేమో 4+1 5 అన్నది, నిన్ననేమో 3+2 5 అన్నది. నేను ఏం చదవాలి మరి? అయ్యో అవునారా చిన్నారి, మొన్న మీ డాడీ కూడా అంతే చేసిండ్రా. డాడీ ఏం చేసిండు మమ్మీ? మీ డాడీకి నేను 10 నోట్లు ఇస్తే నాకు ఒకటే నోట్ ఇచ్చిండ్రా చిన్ను. అదేంది మమ్మీ? నేను ₹100 నోట్లు 10 ఇచ్చిండ్రా మీ డాడీకి, కానీ మీ డాడీ ₹1000 నోట్ ఒక్కటే ఇచ్చిండ్రా చిన్ను. సూపర్ రా, ఏమన్నా క్యాల్కులేషన్. నువ్వే అంటే మీ మమ్మీ డిగ్రీ సపరేట్ ఉన్నది, కానీ మీ మమ్మీ పీజీ చేసి పిహెచ్డి చేస్తే ఇంకెక్కడ ఆగేది కాదురా దేవుడా. ఘోరంగా క్యాల్కులేషన్ మీ ఇద్దరు, నువ్వు మీ మమ్మీ, మిమ్మల్ని ఎవరు మించి ఉండరు. క్యాల్కులేషన్ మీ తోపు, మీరు ఇట్లనే దూసుకెళ్ళిపోవాలి, రాకెట్ లాగా. సూపర్ హైలైట్. నాకు ఒక ఐడియా వచ్చిందో, నేను కూడా టీచర్ గా చెప్తా, పిల్లలకి ఇంటికాడ మంచిగా చెప్పచ్చు అన్ని. ఓకేనా? నాకు ఏడుపు వస్తుందిరా. ప్లీజ్ దయచేసి నువ్వు అలాంటి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకోకు, పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంది. ఇంటికి వచ్చినాక నీ తెలివితోటి కాకుండా కొంచెం నాకు టైం కేటాయించి నేను చెప్తాను. ఎందుకంటే నీ తెలివితో చెప్పినావు అనుకో, ఇప్పుడే పెద్ద మేధావులు అయిపోయినా అనుకో, తర్వాత మళ్ళీ మనం వాళ్ళని కంట్రోల్ పెట్టలేదు. అలా ఏమో నీ కోసమే చెప్తాను, వట్టిగా ట్యూషన్ ఫీజు కడతాను అని నువ్వేమో అర్థం చేసుకోపా. జస్ట్ అ మూమెంట్. ఇలాంటి వీడియోస్ మళ్ళీ మీకు రావాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్. మేము ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నాం, మీ సపోర్ట్ ప్లీజ్ మాకు అందించండి. మీ సపోర్ట్ ఇప్పుడు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ కూడా చెప్పండి ప్లీజ్. థ్యాంక్ యూ. Please like, share to my channel.